మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కొన్ని సంవత్సరాలుగా మరి రన్ అవుతూ ఉంది. ఇందులో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి, బైబిల్ క్విజ్ ఉంది, చిన్న పిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మరి దైవదాసుడు నేను ఇచ్చినటువంటి మెసేజెస్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్న వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి మరి ఆధ్యాత్మికంగా బలపడాలని చూడాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ఈ రోజు మీరు ఈ వాగ్దానం కోసం ఎదురు చూస్తుండగా దేవుడి వాగ్దానం ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరుస్తారు. అందుకు ముందు మీరందరూ ఒకసారి లైక్ చేయరా? లైక్ చేసినట్లయితే మీరు అనేక మందికి ప్రేరణ కలిగించిన వారు అవుతారని, దేవుని పని చేసిన వారు అవుతారని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్య నదులను ఉబక చేసేదను, అరణ్యమున నీటి మడుగును ఎండిన నేలన నీటి బుగ్గను చేసేదను. ఇక్కడ చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను. మొదటిగా నదులండి. తరువాత ఊటలను ఉబక చేసేదను. ఎక్కడ? లోయల మధ్య ఊటలను ఉబక చేసేదను. అరణ్యములో నీటి మడుగులను, ఎండిన నేలను నీటి బుగ్గను చేసేదను. ఇక్కడ చెట్లు లేని మెట్టల మీద, తర్వాత లోయల మధ్య, నెక్స్ట్ అరణ్యమును, ఎండిన భూమిని. ఇక్కడ చెట్లు లేనివి, లోయల మధ్య, అరణ్యము, ఎండిన నేల అంటే మన జీవితంలో ఏమీ లేనటువంటి డ్రైనెస్, మూడు బారినటువంటి మన జీవితం, ఎండిపోయినటువంటి మన మానసికమైనటువంటి పరిస్థితులు, నీ జీవితంలో ఏది కూడా ఎటు చూసినా కూడా పచ్చదనం లేనిటువంటి స్థితి, ఎటు చూసినా కూడా ఒక శుభకరమైనటువంటి ఆనవాలే లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎంత డ్రైనెస్ అయితే నీ జీవితంలో అనుభవిస్తున్నావో, ఎంత భయంకరమైనటువంటి పోరాటాలైతే నువ్వు అనుభవిస్తున్నావో, అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు నీకేం చేస్తాడంటే, ఇక్కడ ఆధ్యాత్మిక సాదృశ్యంగా నీకు మరి నదులను, ఊటలను, నీటి మడుగులను, నీటి బుగ్గలను. ఇక్కడ నీరు అనేది దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ ఆధ్యాత్మిక సింబల్ని మనము ఆధారంగా చేసుకొని దైవ వాక్కుని ఈరోజు రిసీవ్ చేసుకుంటున్నామండి. ఈ యొక్క వాక్యం అనేటటువంటి నీరు నీలో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో, అటువంటి వాక్యాన్ని మరి నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నీ జీవితంలో మోడుబారి ఎండిపోయి చిగురు లేనటువంటి నీ జీవితాన్ని ఆయన్ని పచ్చని ఒలీవ చెట్టు వల్లే మారుస్తానంటున్నారు. లోయలు, మెట్టలు, భయంకరమైనటువంటి ఎడారుల్లో నీరు ఉబికితే అక్కడ ఎంత పచ్చదనం వస్తుందండి. అలాగే నీ జీవితంలో ఎటు చూసినా కూడా చీకటి, భయంకరమైన అంధకారం, భయంకరమైనటువంటి పోరాటాలు ఉన్న నీ జీవితంలో ఈ వాక్యం అనే జల్లు, ఈ వాగ్దానం అనే జల్లు నీ మీద పడుచుండగా నువ్వు చిగిర్చి గొప్ప ఒలీవ చెట్టు వలె పచ్చదనము, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అన్ని విధాల నీవు మరి అభివృద్ధి చెందుతావని, పుష్పిస్తావని, మరి గొప్ప మేలుకరమైన కార్యాలు చూస్తావని దేవుడు ఈరోజు మరి వాగ్దానం చేస్తుండగా, ఆర్థికంగా నువ్వు ఒకవేళ ఎంతో అంధకారంలో ఉన్నావేమో, ఎంతో చీకటిలో ఉన్నావేమో, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు గడవని స్థితిలో ఉన్నావేమో, ఈరోజు అలా ఉండదు. దేవుడు నీ జీవితంలో సమస్తమును మరి పచ్చబరుస్తానని, అభివృద్ధి చేస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నా దేవుడు శూన్యములో భూమిని క్రియేట్ చేసినటువంటి దేవుడండి. ఏదైనా చేయుటకు ఆయన మరి సమర్థుడు. కాబట్టి ఈరోజు నమ్మండి, ఏమీ లేని నీ జీవితంలో ఆయన చిగురింప చేయబోతున్నాడు, అద్భుతము చేయబోతున్నాడు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎవరి జీవితాల్లో అయితే ఎటు చూసిన చీకటి, అంధకారం, పోరాటం, భయంకరమైన ఆర్థిక పోరాటాలు, మేమేమి సాధించలేకపోతున్నాం, మేమేమి పొందలేకపోతున్నాం అని దిగులు, చింత, వేదన, కన్నీరు, దుఃఖము, ఒంటరి పోరాటము, మానసిక కృంగుదల, ఇవన్నీ యేసు నామములో లయమైపోవును కాక.
వారి జీవితాల్లో శుభకరమైన కార్యాలు, ఘనకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలయ్యా. ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి, కుటుంబ పరంగా దీవించండి, వ్యక్తిగతంగా దీవించండి, ఆధ్యాత్మికంగా దీవించండి. క్రీస్తు యేసునందు సత్యము చెప్పుచు మేము అన్ని విషయాల్లో ఎదుగుదము అనే వాక్యం వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక, అద్భుతము జరుగును గాక. ఎడారుల్లో, ఎండిన నేలలో, లోయలో, అరణ్యములో నీవు నీటి ఓటలను పుట్టించిన గొప్ప దేవుడు తండ్రి. ఆగరుకు నీటి ఓటను పుట్టించి ఎడారులో సేద తీర్చినట్లు ఈ బిడ్డల జీవితాల్లో మీరు చిగురింప చేయబోతున్నందుకు వందనాలయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, వివాహం కాని బిడ్డలకు వివాహాలు, విడిపోయిన కుటుంబాలు కట్టబడాల, ఆర్థికంగా అప్పుల భారం, కుటుంబ సమస్యలు, భయంకరమైన పోరాటాల నుంచి విడుదల, జీవనోపాధి లేని బిడ్డలకు జీవనోపాధి, పనులు లేని బిడ్డలకు పనులు సమృద్ధిగా దొరుకును గాక యేసునామంలో. రైతుల్ని మీరు దీవించండి, స్కూల్ స్టూడెంట్స్ ని, కాలేజీ స్టూడెంట్స్ ని దీవించండి. రాబోతున్న ఎగ్జామ్స్ అన్నిటిలో మీరు తోడుగా ఉండమని, అన్ని విధాల మాకు సహాయం దయచేసమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా మీ సన్నిధించి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.